ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ది రాజా సాబ్'. ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. టీజర్ విడుదలపై వచ్చిన పుకార్లను మేకర్స్ అధికారిక ప్రకటన ద్వారా కొట్టిపారేశారు. ఈ నెలలో టీజర్ విడుదల లేదని తెలిపింది. 80% షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న పెద్ద స్క్రీన్లపైకి రానుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా విడుదల కోసం రూపొందించబడిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందించబడింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సత్యరాజ్, జరీనా వహాబ్, వరలక్ష్మి శరత్ కుమార్, యోగిబాబు, జిష్ణు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంక్రాంతి సమయంలో మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సాంగ్ పనులు పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. రాజాసాబ్ సెట్స్ నుండి నిధి అగర్వాల్ ఫోటో లీక్ అయింది. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజాసాబ్ సినిమా మీద రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క మోషన్ పోస్టర్ తప్ప మిగతా ఏదీ వదలలేదు. రెబల్ ఫ్యాన్స్ ఏమో రాజాసాబ్ నుండి అప్డేట్స్ అడుగుతున్నారు. ప్రభాస్ రాజాసాబ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సినిమాలో నయనతార స్పెషల్ సాంగ్ చేస్తుందని అన్నారు. అంతేకాదు సినిమాలో 9 సాంగ్ అదిరిపోతుందని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ కూడా రెడీ అనేస్తున్నారు. పుష్ప 1లో సమంత, పార్ట్ 2లో శ్రీలీల స్పెషల్ సాంగ్లో నర్తించింది. తప్పకుండా ప్రభాస్ రాజాసాబ్లో స్టార్ హీరోయిన్ ఒకరు ఈ సాంగ్లో కనిపించే ఛాన్సులు ఉన్నాయి. మరి నయనతార చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ, స్పిరిట్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్కి 2కి కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడని తెలుస్తుంది. రాజాసాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేయగా ఇప్పుడు ఆ సినిమా అనుకున్న టైంకి వస్తుందా లేదా అన్న డౌట్ మొదలైంది. సినిమాకు VFX వర్క్ ఎక్కువ అవుతుండడం వల్ల వాయిదా పడుతుందని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తుంది.